Hello? Hello. Yeah, yeah. Hi, welcome. How are you? See, Uh, I made the logo for you. How is this logo for you? I made Acha. for you. అంటే Fresh thoughts. yes, Acha. ఫ్రెష్ థాట్స్. Fresh. యా మార్నింగ్ చెప్పావు చాలా బాగున్నాయి మాటలు చాలా దే వర్ వెరీ గుడ్ వెరీ స్వీట్ టు హియర్ అండ్ ఐ థాట్ టు డూ దిస్ థింగ్ Mm. సో దిస్ ఇస్ అవర్ సెషన్ Okay. అనమాట. యా మార్నింగ్ అయిపోయిందా మీ హాస్పిటల్ పేషెంట్స్ చుట్టం డిడ్ దే లీవ్? అంటే పేషెంట్స్ వస్తా ఉంటారు. ఓకే. నేను ఇప్పుడు కొంచెం ఏమంటారు పేషెంట్స్ లేరు. ఓకే. వస్తే వాళ్ళు నాకు కాల్ మా చేస్తే మార్నింగ్ చాలా హై ఎనర్జీలో వెళ్ళింది కాన్వర్సేషన్. ఆఫ్టర్నూన్ టైం వాట్ యు సే? దట్ వాస్ వెరీ అవును. వెరీ ఎనర్జైజింగ్ అండ్ థాట్ ప్రొవోకింగ్ అది అసలు ఎంత బాగా చెప్పావు అది. ఐ అప్రిషియేట్ దట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అండ్ ఐ వుడ్ బి వినపడుతుందా వాయిస్? స్పాంటేనియస్. స్పాంటేనియస్ వినపడుతుంది. స్పాంటేనియస్గా అంటే ద కేర్ యూ హ్యావ్ షోన్ ఫర్ యువర్ సిస్టర్. కన్సిడర్ దిస్ యాజ్ ఎ ఫోన్ కాల్ ఓన్లీ, ఓకేనా? Mm. కన్సిడర్ దిస్ యాజ్ ఫోన్ కాల్, డోంట్ హా. సీ ద వీడియో. ఇట్స్ ఫోన్ కాల్, నార్మల్ ఫోన్ కాలే. Mm. ఇట్స్ ఆడియో కాల్ ఓన్లీ ఇది. Mm. ఫ్రీగా ఉంటానికి పెట్టుకున్నా, ఎందుకంటే ఫోన్ ఫోన్ అంటే ఇట్ విల్ బి హీట్ ఎక్కుతుంది. ఇదంటే ఈజీగా మాట్లాడొచ్చు అని. మీ సిస్టర్ గురించి అంటే ఓకే. పాయింట్స్ కొన్ని రేజ్ చేసావు కదా, ఆ పాయింట్స్ కూడా నాకు హా. చాలా నచ్చినాయి. అంటే 3 months లోనే వెన్ యూ షేర్డ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగిందో, 3 months బ్యాక్ హౌ యూ సో ఐమ్ యూ నేను చెప్పా కదా, ఎనీ టైమ్ యూ కమ్ హియర్. డ్రైవింగ్ నువ్వు చేస్తావా సంగారెడ్డి నుంచి హైదరాబాద్కి? హైదరాబాద్ వరకు నేను ఎప్పుడు చేయలేదు. మామూలుగా కొంచెం లెస్ ట్రాఫిక్ ఏరియాస్ లో చేస్తా. హైదరాబాద్ లో కూడా చేస్తా కానీ ఇట్లా లాంగ్ ఎప్పుడు రాలేదు. ఓకే, లాంగ్ రాలేదు. ఓకే. సో మీరు ఎంతమంది అన్నావు ఇంట్లో? 5 people. ఫైవ్ ఫైవ్ పీపుల్ కదా. సో ఇప్పుడు ఏంటి, రెసిడెన్సీనా అయిపోయిందా ఏంటి అసలు? నాది అయిపోయింది పీజీ. సో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా. ప్రాక్టీస్ చేస్తున్నావు, ఓకే. దట్స్ వెరీ మ్మ్. నైస్. ప్రాక్టీస్ చేస్తున్నావు. అయితే ఇప్పుడు మార్నింగ్ చెప్పావు కదా, కొన్ని థాట్స్ చెప్పావు కదా, అదేంటంటే మనకి సొంతగా వీ షుడ్ బి పేరెంట్స్. ఇప్పుడు మీ మీ అక్క ఫేస్ చేసే ఛాలెంజ్ ఏంటి మెయిన్ ఎమోషనల్గా? అంటే ఇప్పుడు ఇట్స్ లైక్ ఓకే టు యాజ్ ఎ మ్యారీ పర్సన్, యాజ్ ఎ పర్సన్, యా యాజ్ ఎ షీ డజంట్ వాంట్ టు స్టే సింగిల్. షీ వాంట్స్ టు మ్యారీ అండ్ షీ వాంట్స్ ఎ కంపానియన్. కాకపోతే ఇంకా ఇప్పుడు వేరియస్ సర్కమ్స్టాన్సెస్ వల్ల, ఏజ్ ఫ్యాక్టర్ వల్ల, ఇవన్నిటి వల్ల మేబీ తను నంబ్ అయిపోయిందేమో అని అనిపించింది నాకు. ఓకే, ఓకే. తర్వాత ఇంకా అంటే షీ తను కానీ షీఈ్ అంటే స్ట్రాంగ్ విల్ ఉన్న పర్సన్ అని చెప్పాలి. ఇప్పుడు నేనే అట్లా ఉంటేనేమో చాలా అంటే వీక్ గా డిప్రెస్డ్ మోడ్ లో ఉండేదాన్నేమో. కానీ ఓకే, లైక్ తను ఇట్లా ఉన్నా కూడా షీఈ్ ఇంకా హోపింగ్ ఫర్ ద గుడ్ డే. ఓకే, షీ స్టేబుల్ అంటే ఇట్లా అయ్యో నాకు ఇంకా ఎవరు దొరకలేదు, లేకపోతే నాకు అయ్యో పెళ్ళి అవుతుందో అవ్వదో అట్లా ఏం ఉండదు తను. ఓకే. చాలా స్టేబుల్ గా ఉంటది. స్టేబుల్గా ఉంటుంది. హ్యాపీ ఓకే. కూడా ఉంటది. మరి మళ్ళీ ఇప్పుడు షీ ఓన్ నీకే ఎందుకు అనిపించింది, ఇప్పుడు నీకే, నువ్వు చిన్నదానివి, నీకే ఇది ఇనిషియేటివ్ తీసుకొని మా నేను అక్క. చిన్నదాన్ని కానీ నేను ఎందుకు అట్లా అనిపించింది అంటే ఒక థింగ్ ఏంటంటే లైక్ ఇప్పుడు ఒక కంపానియన్ కావాలి మనకి అని మనకు ఓల్డ్ కాలంలో అంటే ప్రీవియస్ ఇయర్స్ అప్పుడు అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు కానీ అట్లా అప్పుడు పేరెంట్స్ ఏం చేసేటోళ్ళు అంటే వాళ్ళే ఒక ఏజ్ వచ్చాక ఎవరినో ఒకళ్ళని తీసుకొచ్చి లైక్ సొసైటల్ పారామీటర్స్ ప్రకారం అబ్బాయి బాగున్నాడా లేదా, అమ్మాయి బాగుందా లేదా, లేకపోతే ఇవి ఇవి వచ్చా లేదా, ఈ పనులు తనకు వచ్చా, లేకపోతే ఈ అబ్బాయి బాగా సంపాదిస్తున్నాడా, ఓకే. మంచి ఫ్యామిలీయా కాదా. మంచి ఫ్యామిలీ అంటే మళ్ళీ వాళ్ళు మంచోళ్ళ కాదా అని కాదు, వాళ్ళకి బాగా డబ్బులు ఉన్నాయా, వాళ్ళకి బాగా ఆస్తులు ఉన్నాయా, అట్లాంటివి చూసి ఆ పారామీటర్స్ చూసి ఇంకా వీళ్ళు సెట్ చేసి పెళ్లి చేసిస్తుండే. సో చేసుకున్న తర్వాత ఏమవుతుండే అంటే అంటే నాకు అనిపిస్తుంది ఇదంతా అందరి లైఫ్ లో ఇదే నిజమో కాదో నాకు తెలీదు. ఓకే, సో చేసుకున్న తర్వాత వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యే వాళ్ళంటే ఇంకా ఆబ్వియస్లీ నో మోర్ అదర్ ఎక్స్పోజర్. అంటే వాళ్ళకి తెలీదు కూడా వాట్ ఈస్ లవ్, వాట్ ఓకే, ఈస్ కంపానియన్షిప్ అంటే తెలీదు. ఇంకా ఓకే, ఇచ్చిన హస్బెండ్ ఇచ్చిన వైఫ్ తో వాళ్ళు ఉండేటోళ్ళు. ఓకే, ఒకవేళ అబ్యూస్ ఉన్నా, అందులో టాక్సిసిటీ ఉన్నా,
మ్మ్. ఇంకేదన్నా ఉన్నా కూడా వాళ్ళకి అది ఇది టాక్సిసిటీ, ఇది అబ్యూజ్ అని వాళ్ళకి తెలీదు. ఓకే. సో వాళ్ళు అదే కంటిన్యూ చేస్తూ హ్యాపీగా ఉన్నాము అని అనుకొని హ్యాపీగా ఉంటున్నామని అనుకుంటూ ఉంటారు. ఓకే. అట్లే ఇంకా వాళ్ళ లైఫ్ అయిపోయింది. ఎవరైతే ముందు ఇప్పుడు లైక్ నా ఏజ్ గ్రూప్ వాళ్ళైనా మన ఎవరైనా కూడా ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు ఎవరైనా కూడా లైక్ కొంతమందికి ఎర్లీస్ గా 18 అవ్వగానే 19 20 21 లో పెళ్లిళ్ళు అయిపోయిన వాళ్ళకి ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years అయిపోయి ఉంటది కదా వాళ్ళ పెళ్ళైకి. అవునవును, సో రైట్. వాళ్ళకి కూడా ఏం తెలియదు. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు 18+ అవ్వగానే పెళ్లి చేసుకున్న వాళ్ళు. అబ్బో. సో ఓకే. వాళ్ళకి ఇప్పుడు 10 years ఆఫ్ ఇది అయిపోయింది. అంటే వాళ్ళ మ్యారీడ్ లైఫ్ అయిపోయింది. మ్మ్. సో వాళ్ళకి ఇంకా బయట తెలీదు మ్మ్. ఏంటి వాట్ ఈస్ కంపానియన్షిప్, లవ్, లేకపోతే నిజంగా ఒకరు మనల్ని అడ్మైర్ చేయడం అనో, ఓకే. అంటే ఆర్ వి రియలీ హ్యాపీ ఆర్ నాట్ అని కూడా వాళ్ళకి తెలియదు. ఓకే. టాక్సిసిటీ అనేది అయితే అసలే తెలియదు. టాక్సిసిటీ అంటే మళ్ళీ బ్యాడ్ పర్సన్ కూడా కాదు. ఓకే. టాక్సిసిటీ మీనింగ్ ఏంటంటే ఒక పర్సన్ ఇవాళ బానే ఉంటాడు మనతోని, మ్మ్. వాడికి కావాలన్నప్పుడు లేకపోతే తనకి కావాలన్నప్పుడు, అంటే ఏమన్నా వాళ్ళ ఫేవర్స్ కావాలన్నప్పుడు అప్పుడు బానే ఉంటారు. ఓకే. సడన్ గా వాళ్ళ మూడ్ స్వింగ్స్ రాగానే బ్లేమ్ గేమ్, మ్మ్. లేకపోతే నువ్వే చేసావు ఇదంతా అనడము అట్లాంటివి, లేకపోతే నీ వల్లనే ఇదంతా అయింది అన్నట్టు, లేకపోతే ఒక రోజు మంచిగా ఉండడం, ఒక రోజు కొన్ని టైప్స్ ఆఫ్ కలర్స్ చూపించడము. ఓహో. అంటే పూర్తిగా బ్యాడ్ ఉన్న ప్రాబ్లం లేదు, పూర్తిగా గుడ్ ఉన్న ప్రాబ్లం లేదు. పూర్తిగా బ్యాడ్ ఉంటే ఏ పర్సన్ కూడా ఇంకొక పర్సన్ ఒక త్రిషోల్డ్ తర్వాత సహించలేము, ఓకే. విల్ క్విట్. కానీ ఓకే. టాక్సిసిటీ ఏం చేస్తుంది అంటే ఒక రోజు బాగుంటది, ఒక రోజు బాగోదు. సో మనకు అర్థం కాదు. ఓకే. బాగాలేకున్నా కూడా బాగాలేకున్నా కూడా నెక్స్ట్ డే మనం ఎట్లా ఫీల్ అవుతామంటే, ఓహో సర్లే నిన్న అట్లా చేసిండు పాపం, మూడు బాగాలేకుండేనేమో, ఓకే. ఇవాళ ఓకే ఇవాళ బాగానే ఉన్నాడు అని అనుకునే లోపే మళ్ళీ ఇంకోటి వస్తుంది, మళ్ళీ ఫీల్ అవుతారు, ఓకే. మళ్ళీ అవుతుంది, మ్మ్. మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అబ్బాయిలన్నా అమ్మాయిలన్నా బోత్ సైడ్స్ జరుగుతుంది. మ్మ్. కాకపోతే మన ఇండియా కాబట్టి మ్మ్. కొంచెం మేల్ డామినెన్స్ ఎక్కువ కాబట్టి ఎక్కువ మేల్స్ ఇలాంటివి చేస్తా ఉంటే అమ్మాయిలు భరిస్తా ఉంటారు అంతే. కానీ ఓకే. అమ్మాయిలు కూడా ఇట్లా టాక్సిసిటీ చూపించే వాళ్ళు ఉంటారు. మనం చూస్తాం కదా చాలా మంది ఫ్రెండ్ సర్కిల్స్ లో, అవును. ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని కొన్ని ప్రెషర్స్ పెట్టే వాళ్ళు అట్లా. సో ఓకే. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది లైక్ మా అక్కకి మంచిగా లైక్ ఏమంటారు కంపానియన్షిప్ కావాలి, ఒక మ్మ్. నైస్ పర్సన్ కావాలి లైఫ్ లీడ్ చేయడానికి అని ఉంది. మ్మ్. కాకపోతే ఆ రైట్ పర్సన్ తనకు దొరకట్లేదు. సో ఆ దొరకట్లేదు. రైట్ పర్సన్ దొరకాలంటే మనం అప్రోచ్ అవ్వాలి మ్మ్. ఎవరమైనా. ఓకే. వాళ్ళ నుంచన్నా రావాలి, మన నుంచన్నా రావాలి. కానీ ఇప్పుడు కొన్ని ఒక త్రిషోల్డ్ దాటిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం చాలా మెచ్యూర్ అయిపోతా ఉంటాం కదా మ్మ్. యాజ్ ఏజ్ ఇంక్రీజెస్. అవును. అట్లా మెచ్యూర్ అయిన తర్వాత మనకి ఏది నచ్చదు, అంటే స్టేబుల్ గా అనిపించదు. ఎందుకంటే ఓకే. మనకి బియాండ్ తెలుసు కాబట్టి, ఓకే. చాలా తెలుసు మనకి వాట్. అంటే ఇప్పుడు ఒక పర్సన్ మనతో మాట్లాడుతుంటే మ్మ్. తను మంచిగా మాట్లాడినా చెడ్డగా మాట్లాడినా కూడా దాని వెనకాల వాడు ఎందుకు తను ఎందుకు అట్లా మాట్లాడుతుందో మనకి ముందే అర్థం అయిపోతుంది. ఓకే. ఆ స్టేజ్ లో ఉంటాం అనమాట మనం మ్మ్. యాజ్ ఏజ్ ఇంక్రీజెస్. సో ఒక పర్సన్ మనతో మాట్లాడుతుంటేనే హౌ, అంటే వై ఈస్ హీ ఆర్ షీ స్పీకింగ్ లైక్ దట్ అని మనకు తెలిసిపోతుంది. ఇంకా ఓకే. బ్లఫ్ చేయడానికి ఉండదు. ఓకే. సో బ్లఫ్ చేయకుండా ఉండే ఒక ప్యూర్ సోల్, లేకపోతే నువ్వు ఓకే. ఎట్లున్నావో అట్లే ఉండు, ఓకే. ఏం పెద్ద అవ్వద్దు. మ్మ్. కాకపోతే నేను రియాలిటీ ఉండు, నీ రియాలిటీ నాకు నచ్చితే నేను నీతో ఉంటా, నా రియాలిటీ నీకు నచ్చితే నువ్వు నాతో ఉండు. అట్లాంటి కంపానియన్షిప్ కావాలన్నమాట ఈ రోజుల్లో అంతే. ఎవరికైనా కూడా. అంటే ఓకే. నాకు అనిపించింది. ఎందుకంటే అనిపించింది. నో అంత పర్ స్ట్రాంగ్, అంత నో స్ట్రాంగ్ ఎందుకు అనిపించింది అంత స్ట్రాంగ్ గా? వాట్ మేడ్ యూ టు కమ్ అవుట్? ఆర్ ముందెలా ఉంది నీ థింకింగ్, ముందెలా ఉంది ఇట్లా మారటానికి అంటే? అంటే ఇప్పుడు చూస్తూ పెరుగుతూ వస్తాం కదా. లైక్ ఇప్పుడు తెలిసిన ఏజ్ అంటే చిన్నప్పుడు టీన్స్ లో ఉన్నప్పుడేమో ఏం తెలీదు, మ్మ్. లైక్ ఎగ్జైటింగ్ ఉంటది అంతా. మ్మ్. సో ఇట్లా ఒక పర్సన్ అంటే తను మనకి రైటా రాంగ్ అవి ఏం ఆలోచించాం మనం. మ్మ్. ఫీలింగ్స్ పట్టుకొని అట్లా హ్యాపీగా అట్లా ఉంటాం. ఫ్రెండ్షిప్ లేకపోతే రిలేషన్షిప్ ఏదో ఒకటి మనకు అసలు తెలీదు. ఓకే. కానీ మనం హ్యాపీగా ఉంటాం ఎందుకంటే అప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ థాట్స్ ఉండవు. మ్మ్. అంటే వై ఈజ్ హీ ఆర్ షీ బిహేవింగ్ లైక్ దట్, లేకపోతే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇట్లా జరుగుతుంది. ఓకే ఒకవేళ ఎవరైనా హర్ట్ చేసినా లేకపోతే ఎవరైనా బాగా మాట్లాడినా వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అని మనం ఆలోచించాం ఆ ఏజ్ లో. ఓకే. యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ మనకి అన్ని తెలుస్తా ఉంటది కదా, అవును. సరౌండింగ్స్ అంతా, ప్లస్ మనము అంటే నేర్చుకుంటా ఉంటాం లెసన్స్. మ్మ్. సో నేను ఎట్లా అంటే నాకు ఇక ఇంటర్న్షిప్ లో
అట్లా కొన్ని థింగ్స్ లైక్ నేనంటే ఇప్పుడు హాస్పిటల్లో పేషెంట్స్ కాబట్టి అట్లా చూడడము, మ్మ్. ఇంకా చాలా కేసెస్ డీల్ చేస్తూ ఉంటాం కదా మనం సోషల్ ఎకనామిక్ క్లాస్ లో అయితే ఇంకా చాలా ఉంటాయి. ఓకే కానీ నాకేం అర్థమైందంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కేవలం ఏదో బిలో పవర్టీ లైన్ వాళ్ళు సోషల్ ఎకనామిక్ స్టేటస్ లో ఉన్న వాళ్ళకు కాదు, అందరి పరిస్థితి కూడా అదే. ఓకే ఎవ్రీ వన్ హ్యాస్ ద సేమ్ ఫేసెస్, కాకపోతే ఒక్కరి ఏమంటారు ఎన్విరాన్మెంట్ వేరే అన్నమాట అంతే. కానీ ఓకే సిచ్యుయేషన్ సేమ్. ఓకే అందరూ ఇదే సైకిల్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో పోతా ఉంటారు. ఇప్పుడు సపోజ్ మనం అనుకుంటాం అంబానీకి ఏం తక్కువ, మ్మ్. అంత బాగానే ఉంది సెట్ అన్నట్టు. కానీ మ్మ్. ఆయన ఉన్న ఆ స్టెప్ పైన ఆయనకి ఉన్న స్ట్రగుల్స్ అన్ని ఆయనకి లాంగ్ పెద్దగానే అనిపిస్తాయి. మనం ఉన్న స్టెప్స్ లో మనకు అన్ని పెద్దగా అనిపిస్తాయి. సో మ్మ్. ఇట్లానే నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు నేను అప్పుడు 25 years ఉన్నప్పుడు ఎట్లా ఆలోచించేదాన్నో 28 years ఉన్నప్పుడు ఇప్పుడు నేను అట్లా ఆలోచించట్లేదు. ఓకే అంటే ఎలా? అంటే ఎనీ వన్ ఎగ్జాంపుల్? ఎగ్జాంపుల్ అంటే అప్పుడైనా ఇప్పుడు అడ్మిషన్ అప్పుడు కానీ అట్లా మైండ్ సెట్స్ ఏదైనా ఎనీ ఆ ప్రాక్టికల్? అట్లా కాదు ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎవరైనా ఒక పర్సన్ వచ్చి మనకి ఇది సంగతి ఇట్లా నాకు హెల్ప్ చేయాలి, లేకపోతే నేను నీకు హెల్ప్ చేస్తున్నా, ఈ ఓకే సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి, నువ్వు ఇట్లా హెల్ప్ చేస్తే ఐ మీన్ ఓకే నేను నీకు హెల్ప్ చేస్తా అని మనతో మాట్లాడిండ్రు అనుకో, ఆ ట్వంటీ ఓకే ఫైవ్ ఏజ్ లో నేను ఏమనుకుంటుండే, వావ్ అసలు ఇంత నైస్ పర్సన్, పర్లేదు ఓకే మంచిగా నాకే హెల్ప్ చేస్తా అంటున్నాడు అన్న పాజిటివ్ థాట్ లో ఉంటుండే. ఓకే కానీ ఇప్పుడు ఎట్లా అంటే అట్లా చెప్పినా కూడా ఆహా. ఓకే చెప్తున్నారు వీళ్ళు పర్లేదు, కాకపోతే ఎందుకు అట్లా చెప్తున్నారు, ఓహో వాళ్ళకేమొస్తుంది. సో అప్పుడు ఇన్నోసెన్స్ ఉంది, జస్ట్ ప్యూర్ గా వెళ్ళిపోయావు, థాట్స్ అన్ని ప్యూరిటీ. ప్యూర్ కి వెళ్ళిపోతాం. ఇప్పుడంటే మరి అదే ఇప్పుడు టైంలో ఇప్పుడేం మనం అదే ఇంప్యూర్ టైంలో యా యా గో హెడ్ గో హెడ్. అంటే ఇప్పుడేం మనం పెద్దగా అయిన తర్వాత మనం ఇంప్యూర్ అవుతాం, ఓవర్ థింక్ చేస్తామని కాదు. కాకపోతే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, ఒకవేళ నేను ఇప్పుడు నార్మల్ గా సోలో ట్రిప్ అయినా కూడా నేను వెళ్ళగలుగుతా బయట, ఓకే ఓకే. కానీ ఇదే ఇప్పుడు నేను బిలో 25 ఉన్నప్పుడు నన్ను ఒకవేళ సోలో ట్రిప్ వెళ్ళామంటే నాకు తెలీదు, అంటే ఎట్లా వెళ్ళాలి తెలీదు, అసలు ఎందుకు వెళ్ళాలి తెలీదు, వెళ్ళి ఏం చేయాలి తెలీదు. అంటే గ్రోత్, మనకి ఏజ్ పెరుగుతా ఉంటే గ్రోత్ పెరుగుతా ఉంటది, మైండ్ సెట్ మారుతా ఉంటది. ఇప్పుడు ఓకే ఎవరన్నా ఒకవేళ మనకు వచ్చి మన అసలు ఏంట్రా నువ్వు మారిపోయావు అంటే లైక్ మారిపోవడం ఏదో లైక్ ఇట్లా అంటారు కదా, అవునవును అంటే నువ్వు ఏంటి మారిపోయినావు మొత్తము అసలు ముందులా లేవు అని. ఓకే ఒకవేళ ఎవరైనా మారిపోకుండా అట్లే ఉంటేనే మనం బ్యాడ్ అని ఫీల్ అవ్వాలి, ఎందుకంటే వాడు అప్గ్రేడ్ అవ్వట్లేదు. వావ్ నైస్ పాయింట్. చేంజ్ అనేది చేంజ్ అనేది ఇన్ఈవిటబుల్. సో చేంజ్ కావాలి. ఇప్పుడు నేను 21 years ఉన్నప్పుడు ఎట్లా ఆలోచించినానో ఇప్పుడు కూడా అట్లే ఆలోచిస్తున్నా అంటే నేను పెరిగి వేస్ట్ కదా. అవును అంతే కరెక్ట్ రైట్ వ్యాలిడ్ సో పాయింట్. ఎవరైనా చేంజ్ అయినామో అని చెప్పుకోవాలి, యాక్చువల్లీ అయితే చేంజ్ ఓకే అవ్వాలి. ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ది, లైక్ ఇది ఇంట్రెస్టింగ్ ఉంటది కొంచెం. ఓకే నా ఒక ఫ్రెండ్ ఉండే, ఓకే ఆ అమ్మాయి నా ఫ్రెండ్, అబ్బాయి కూడా నాకు ఫ్రెండే, కానీ తను జస్ట్ అప్పుడే ఆయన ఫ్రెండ్, అంటే లైక్ మ్యూచువల్ ఫ్రెండ్, నాట్ ఓకే మై ఓన్ క్లోజ్ ఫ్రెండ్. ఓకే సో తిను మాత్రం నా బెస్ట్ ఫ్రెండ్. సో ఆ అమ్మాయి ఆ అమ్మాయికి అప్పుడు లెగ్ ఫ్రాక్చర్ అయినుండే, లెగ్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఇంకా మేమందరం ఫ్రెండ్స్ బాగా చూసుకున్నాము. తర్వాత ఇంకా అబ్బాయి కూడా అప్పుడే తనకు పరిచయం అయిండు, తను కూడా మా ఫ్రెండే. కాకపోతే తను నాకు అప్పుడే ఏం చెప్పాడంటే అబ్బాయికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది వాళ్ళ ఊర్లో, వేరే ప్లేస్ లో. ఓకే అవన్నీ చెప్పాడు, షేర్ చేసుకున్నాం, మేమందరం మంచి ఫ్రెండ్స్ ఉండే, అంత బాగుంది. కానీ దాని తర్వాత నా ఫ్రెండ్ ఇంకా ఈ అబ్బాయి క్లోజ్ అయినరు అనమాట ఓకే ఇన్ జనరల్ గా. ఓకే అట్లా క్లోజ్ అవుతా ఉంటే ఇంకా మరి అది ఫ్రెండ్షిప్ సిచ్యుయేషన్షిప్ రిలేషన్షిప్ నాకు తెలియదు, అప్పుడు అవన్నీ తెలియదు కదా. ఓకే సో కాకపోతే నాకేంటంటే తిను ఆల్రెడీ నాకు చెప్పిండు తిన గర్ల్ ఫ్రెండ్ ఉంది అని ఈ అబ్బాయికి, కానీ వీడు మళ్ళీ ఎందుకు నా ఫ్రెండ్ తో క్లోజ్ అవుతున్నాడు, నా ఫ్రెండ్ హర్ట్ అవుతుందేమో, ఓకే సో నా ఫ్రెండ్ హర్ట్ అవుతుందేమో అని వాళ్ళిద్దరు అట్లా ఉండడం నాకు నచ్చలేదు. సో ఓకే నేను నా ఫ్రెండ్ కి చెప్పేదాన్ని ఇది కాదు ఇట్లా ఇట్లా అని. కాకపోతే నేను అట్లా చెప్పడం నా ఫ్రెండ్ కి నచ్చలేదు, ఎందుకంటే ఓకే నా ఫ్రెండ్ కి ఆ అబ్బాయి నచ్చింది అంతే కాబట్టి. అంతే మరి ఓకేనా. ఆబ్వియస్లీ షీ వాజ్ ఇన్ సో లవ్, షీ వాజ్ ఇంకా లైకింగ్ షీ వాజ్ ఇన్ లవ్ ఆర్ అట్రాక్షన్ ఎనీథింగ్, వాట్ బట్ ఎవర్ షీ వాజ్ హార్మోన్స్ ఆర్ ఎంజాయింగ్ దట్ ఇంపాక్ట్ వాట్ ఎవర్. యా అండ్ షీ వాజ్ ఎంజాయింగ్. ఎనీథింగ్ షీ వాజ్ ఎంజాయింగ్, అండ్ షీ హ్యాస్ అనదర్ ఫ్రెండ్ హూ ఈస్ ఆల్సో హర్ బెస్ట్ ఫ్రెండ్. బట్ తను ఈ విషయంలో
ఆమెకు సపోర్టే చేసేది. మ్మ్. నేనేమో తిను ఎక్కడ హర్ట్ అయిపోతుందేమో అని వద్దు అని చెప్పేదాన్ని. ఇంకా మ్మ్. మెల్లిగా ఇట్లా ఈ ఒక్క పాయింట్ తోటే మాకు చాలా డిఫరెన్సెస్ వచ్చి ఇంకా మేము మాట్లాడుకోవడం మానేసే పరిస్థితి వచ్చింది అనమాట. ఓకే. రూమ్మేట్స్ ఉండే వాళ్ళం, ఇంకా రూమ్మేట్స్ నుంచి తను వేరే రూమ్ కి వెళ్ళిపోయి నేను వేరే రూమ్ కి వచ్చేసి ఓకే. ఇట్లా జరిగింది. ఓకే. ఇట్లా జరిగిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆ ఒక క్వశ్చన్. సో నేనేం యా. ఒక్క నిమిషం యా. నేను ఫినిష్ చేస్తా. యా. గో సో అహెడ్. ఏం జరిగిందంటే ఇన్ని ఇయర్స్ తర్వాత, ఇప్పుడు అది ఆల్మోస్ట్ జరిగిపోయి ఒక 6-7 ఇయర్స్ అవుతుంది. ఓకే. వెరీ యంగ్ ఏజ్. ఈ 2 ఇయర్స్ 2 ఇయర్స్ బ్యాకే నాకు అనిపించింది ఏంటంటే నా ఫ్రెండ్ కదా అసలు, ఈ మెచ్యూరిటీ నాకు అప్పుడే ఎందుకు లేదు, తను ఎవరితో చేసుకుంటే ఏం చేసుకుంటే నాకేంటి, ఓకే. ఓకే ఓకే సరే నీ ఇష్టం అన్నట్టు సపోర్ట్ చేసినా చేయకపోయినా తనతో నేనున్నట్టే ఉండి ఇంకా తన పర్సనల్ అని వదిలేసి ఉంటే మేమిద్దరం అన్న మంచి ఫ్రెండ్స్ గా ఉంటుండే కదా. లైక్ ఓకే. వీఆర్ రియలీ గుడ్ ఫ్రెండ్స్. కానీ మ్మ్. అప్పుడు ఇది సింపుల్ ఇది లైక్ ఏజ్ తో వస్తున్న థింగ్, మ్మ్. ఇట్స్ ఓకే ఇట్లానే జరుగుతుందేమో అని నాకు అప్పుడు తెలీదు. ఓకే. మేబీ మిస్టేక్స్ అందరు చేస్తారు కదా. సో ఎస్, ఎస్, ఇప్పుడు ఎస్. వాళ్ళు ఏం కలిసి లేరు. తాను ఓకే. ఎవరినో పెళ్లి చేసుకుంది, అబ్బాయి ఎవరినో ఓకే. పెళ్లి చేసుకున్నారు, ది అంతా బోత్ ఆర్ బానే హ్యాపీ. ఉంది. హా కానీ నాకు అప్పుడు తెలీదు, ఇప్పుడు అర్థమైంది ఇట్లా అని. ఓకే. సరే కదా అని. సో అది ఇట్స్ మెచ్యూరిటీ కదా. ఓకే. సో ఇప్పుడు ఆ, నువ్వు పర్సనల్ గా పెళ్లి చేసుకుందాం అంటే వాట్ విల్ యూ బి డూయింగ్ ఉమ్. ఇన్ యువర్ జర్నీ? ఎలాంటి అబ్బాయిని ఇప్పుడు, ఎందుకంటే మీ అక్క విషయంలో ఆర్ఎంట్ యువర్ పేరెంట్స్ హెల్ప్ఫుల్? ఆర్ దే నాట్ డూయింగ్ దేర్ హెల్ప్? చేయట్లేదా, చేయలేకపోతున్నారా? వాట్ డిడ్ యూ అబ్జర్వ్? ఏం జరుగుతుంది? ఎందుకంటే పేరెంట్స్ కూడా ఆబ్వియస్లీ దే విల్ బి హ్యావింగ్ కన్సర్న్, కానీ ఎక్కడ బాటిల్ నెక్ అవుతుంది. వాళ్ళకి పాపం వాళ్ళకి చాలా కన్సర్న్ ఉంది. మ్మ్. వాళ్ళు కూడా చూస్తున్నారు. మ్మ్. వాళ్ళు కూడా ఏదో ఒక మ్యాచ్ తెస్తా ఉంటారు, మా అక్క చూస్తా ఉంటది. కానీ అది టైరింగ్ అవుతుంది అనమాట. ఓకే. ఎట్లా అంటే వాళ్ళు ఏదో మంచిగా మంచిగా అంటే ఇప్పుడు బాగా ఎడ్యుకేటెడా కాదా, మంచి మ్మ్. ఫ్యామిలీయా కాదా అని అట్లా చూస్తారు కదా. మ్మ్. అట్లే చూసి తీసుకొస్తారు. కానీ మ్మ్. తీరా మాట్లాడిన తర్వాత అది ఇంకోటి ఉంటది అనమాట. మరి ఏం లైక్ కావాలి? ఒక ఏం కావాలి అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది? ఒక ఒక ఎగ్జాంపుల్ అంటే జెన్యూనిటీ ఉండాలి కదా. ఆ. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మా అక్కకు ఒక మ్యాచ్ వచ్చిందట, నాకు తెలీదు. మ్మ్. కాకపోతే ఓకే తనంతా బానే ఉంది చేసుకుందాం అన్నట్టు మాట్లాడి ఓకే నాకు కూడా నచ్చిండు అన్నట్టు మళ్ళీ ఇంకా తిరిగి ఇంట్లో చెప్తుంటే మ్మ్. మా డాడీ ఇంకా ఏదో ప్రాబ్లం వల్ల తనకి వద్దులే ఇది అంత సెట్ కాదు, ఫైనాన్షియల్ గా అంతా ఓకే లేరు అన్నట్లు మా డాడీ వద్దన్నారంట. మ్మ్. కానీ తర్వాత మా అక్కకి తెలిసిన విషయం ఏంటంటే మా అక్కకి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో రిఫర్ చేశారు ఆ అబ్బాయిని. మ్మ్. అయితే ఆ అబ్బాయికి ఏంటంటే తను చెప్పలేదు, తనకు ఆల్రెడీ ఒకసారి పెళ్ళయిందంట. ఓకే. 2 వీక్స్ లోనో ఏమో మరి వాళ్ళ వైఫ్ వదిలేసిందో ఓకే. సంథింగ్ అట్లాంటి స్టోరీ, ఇంకో కానీ అతను ఇంకో చెప్పలేదు. విషయం, ఇఫ్ యూ వాంట్ టు మ్యారీ ఉమ్, సమ్వన్, ఇఫ్ యూ వాంట్ టు మ్యారీ ఏ గాయ్, నువ్వైతే ఏం చేస్తావు ఈ ఉమ్. సిచ్యువేషన్ లో? ఎలాంటి అబ్బాయి, ఎలా ఎలా నువ్వు సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నావు? మార్నింగ్ చెప్పిన థాట్స్ కొన్ని ఉన్నాయి కదా, ప్లీజ్ అంటే ఎట్లా అంటే హా సో లైక్ పర్సనల్ గా, యువర్ ఇప్పుడు పర్సనల్ ఇదంతా ఎక్స్పీరియన్స్. అంటే ఒక ఒక మూడు ఇప్పుడు నెలల బ్యాక్ ఇదంతా ఎలా చూస్తుంటే ఉన్నావు? పెళ్లి అనేది ఒక 3 నెలల పెళ్లి బ్యాక్ ఎలా అనేది ఇప్పుడు ఉన్నావు? పర్సనల్ చాయిస్. ఓకే. పర్సనల్ చాయిస్. సో పెళ్లి అనేది ఒక పర్సనల్ చాయిస్. సో నేను ఇప్పుడు ఆ ఎవరిని గాని ఏమంటారు, ఎవరినైనా కూడా ఇప్పుడు మా అక్క అన్నా ఇంకెవరన్నా నా ఫ్రెండ్ అయినా, నా ఫ్రెండ్స్ కి కూడా చాలా మంది ఇంకెవరు పెళ్లి చేసుకోలేదు ఇట్లానే. ఓకే. అంటే అర్థమైంది. రైట్ పర్సన్ దొరకక ఓకే. సీనియర్స్ కూడా చేసుకోలేదు, ఒక్క సీనియర్ కి డివోర్స్ కూడా అయింది. ఇప్పుడు అట్లా నేను ఎందుకు చాలా మంది అడుగుతున్నానంటే ఉన్నారనమాట. బికాజ్ యు ఆర్ వెరీ ఫ్రెష్, యువర్ థాట్స్ ఆర్ ఫ్రెష్. ఆ ఫ్రెష్ థాట్స్ అనేది ఇంపార్టెంటే, ఎందుకంటే అది విందామని మేము కూడా తెలుసుకుంటున్నాం. నేను కూడా ఎట్లా ఉంటుంది, ఆ ఫ్లో ఎలా ఉందో, ఫ్లో ఆఫ్ ఎమోషన్స్. ఎందుకంటే సో మ్మ్. ఇప్పుడు అంటే ఇప్పుడు యాజ్ నువ్వు ఎలాంటి అబ్బాయిని పర్సన్ నేను ఒక చేసుకుంటావు? పార్ట్నర్ ఎలా ని చూస్ చేసుకో. యా, ఎలా అప్రోచ్ అవుతావు? హౌ విల్ యూ బి అప్రోచింగ్? నీ సెలెక్షన్ లో నీకున్న థాట్స్ ఇప్పుడు ప్రాక్టికల్ గా చూసావు కాబట్టి కొన్ని. ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే లైక్ ఇప్పుడు ప్రొఫెషనల్ గా ఒకవేళ ఇన్ వై మై యూ వాంట్ టు ప్రొఫెషన్ మ్యారీ? దొరికితే వై యూ వాంట్ టు మ్యారీ అది ఓకే అది వై ఐ వాంట్ టు మ్యారీ అనేది అయితే నాకైతే ఒక కంపానియన్షిప్ కావాలి. ఓకే. ఫస్ట్ కంపానియన్షిప్. ఆఫ్ ఆల్ కంపానియన్షిప్ కావాలి. ఇంకా కంపానియన్షిప్ లో అంటే ఇప్పుడు లైఫ్ అనేది ఏదో సాధించిన తర్వాతనే మనం ఎంజాయ్ చేయాలి లేకపోతే హ్యాపీగా ఉండాలి అనేది రూల్ కాదు కదా. వావ్, సో నైస్. ఎట్లా అంటే లైఫ్ అంటే లివింగ్ అనేది ఒక వే. సో ఇప్పుడు ఒక పర్సన్ మనకు నచ్చిన క్వాలిటీస్ అన్నిది ఫస్ట్ థింగ్ పక్కన పెడితే
కంపాటబిలిటీ చూసుకోవాలి. అంటే వాళ్ళతో కలిసి మనం ఫ్లో ఏమంటారు మూవ్ ఆన్ అవ్వగలుగుతున్నామా? ఎలా లైక్ అంటే చూసుకుంటావు ఎలా చూసుకుంటావు కంఫర్టబుల్‌గా. ప్రాక్టికల్ గా ఎలా చేస్తావు దాన్ని? ఇప్పుడు లైక్ ఇప్పుడు ప్రాక్టికల్‌గా అంటే ఇప్పుడు సపోజ్ నేను కొత్తగా ఒక పర్సన్‌తో మాట్లాడడం స్టార్ట్ చేసినాననుకో, మ్మ్. ఆ పర్సన్‌తో మాట్లాడుతూ ఉంటే మనం కంఫర్టబుల్‌గా ఉండాలి. అంటే ఏదైనా గూడా మనం చెప్పగలగాలి. లైక్ ఓకే. ఏదైనా మన ఇన్‌సెక్యూరిటీసే గానీ, మ్మ్. లేకపోతే నా గురించి ఇట్లా తెలిస్తే తను ఏమనుకుంటాడో అనే విషయమే గానీ, అవన్నీ ఓకే. ఫస్టే చెప్పేయాలి. మ్మ్. ఒకవేళ తను బేర్ చేయగలిగితే ఓకే. అయితే హి విల్ స్టే. మ్మ్. లేదు అనుకుంటే అక్కడే మనకు అర్థమైపోతది గదా! ఓకే. ఇతనికి ఇంత తీసుకునేది లేదు. సో, అక్కడికి కట్ అయిపోతది. సో, ఓపెన్నెస్ ఉండాలంటావు, ట్రూగా ఓపెన్నెస్ ఉండాలి, ఆ! ఇంటరాక్షన్ ఉండాలి. ఆ! అంటే జస్ట్ ట్రూగా ఓపెన్‌నెస్ జస్ట్ ఉండాలి. ఓకే, ఇంటరాక్షన్ ఉండాలి. ఓన్లీ పేరెంట్స్ మాటే థాట్స్ ఆ మూమెంట్ లో, ఆ! అరేంజ్ మ్యారేజ్ లో పేరెంట్స్ మాటే పెళ్ళైన తర్వాత తెలుసుకుందాం కాకుండా కొంచెం ఉండాలంటున్నాం అంతేనా? ఆ! అసలు సమ్ ఇంటర్ పెళ్ళైన తర్వాత తెలుసుకుందాం అనేది అందరూ ఏదో నాకు తెలిసి ఇప్పుడు చేసుకున్నాం గాబట్టి అయ్యో! బయటికి రావాలంటే ఇప్పుడు భయం. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి ఎవరం రాలేం గదా! ఓకే, యా ఇప్పుడు యా. ఒక ప్లేస్‌లో ఉండాలి. ఒక ప్లేస్‌లో ఉన్నాక అలవాటయిపోయిన తర్వాత ఇంకో ప్లేస్‌కి మూవ్ అవ్వాలన్నా గూడా మనం అవ్వలేం. ఓకే ఎందుకంటే మనకు అలవాటయిపోయిన ప్లేస్ కాబట్టి. సో, ఓకే అట్లనే పెళ్లి చేసుకున్న తర్వాత గూడా ఓకే. ఇప్పుడు వాడు టాక్సిసిటీయో తను ఆ అమ్మాయి టాక్సిసిటీ చూపిస్తున్నా గూడా మనకేమనిపిస్తదంటే అమ్మో! ఇదే బెటర్‌లే ఇంకా కొత్త దగ్గరికెళ్తే మళ్ళీ ఇంకెక్కడ ఎంత ఓకే బ్యాడ్‌గా ఉంటదో నేనెట్లా ఉండగలుగుతా అనే ఓకే థాట్ వల్ల మనం ఎవరు గూడా బయటికి రారు. సో, ఓకే నచ్చినా, నచ్చకున్నా మాక్సిమం పీపుల్ కంటిన్యూ చేయడానికే ట్రై జేస్తారు. ఓకే అండ్ ఇంకోటి చిన్న చిన్నవి లైక్ మనం బేర్ చేయగలుగుతాం, అడ్జస్ట్ చేసుకోగలుగుతాం అనే థింగ్స్ అయితే మనం మాట్లాడుకొని ఓకే. అంటే సర్దుకుని పోవడము అని అంటారు చూసినారా? మ్మ్. అట్లా జేయాలి యాక్చువల్‌గా. ఇప్పుడు అదెప్పుడొస్తదంటే, ఇప్పుడు సపోజ్ ఒక 2 పీపుల్ మాట్లాడుకుంటున్నారు. 2 ఓకే. పీపుల్ ముందుకెళ్తున్నారు. మ్మ్. 2 పీపుల్ కలిసి ఒక అంటే లైక్ ఆహ్, పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారనుకోండి. మ్మ్. ఫస్ట్ మాట్లాడిన తర్వాతనే మనకర్థమవుతది కదా! మెల్లి మెల్లిగా ఓకే. దీనితో ఓకే. మాట్లాడితే ఓకే. బానే మ్మ్. ఉంది అన్నట్టు. సో, అట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండి ఫస్ట్ మనము అంటే అబ్జర్వ్ చేసుకోవాలి. లైక్ మళ్ళీ ఏదైనా గూడా పాజిటివ్సే ఉంటే గూడా అది గూడా రెడ్ ఫ్లాగే. అంటే ఇప్పుడు స్టార్టింగ్ మాట్లాడేటప్పుడు మనం ఎవరమన్నా గూడా మంచి పాయింట్సే చెప్పుకుంటాం గదా! ఓకే. ఎవరికన్నా గూడా. మ్మ్. సో, లైక్ కలిసినప్పుడు బిహేవియర్, వాళ్ళు మ్మ్. ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు బిహేవియర్, ఏదైనా రి- సిట్యుయేషన్ ఓకే. ఒచ్చినప్పుడు రీసెంట్ గా టెన్షన్ నిన్ను ఎవరైనా అప్రోచ్ అయ్యారా, ఎన్ఆర్ఎస్ ఎవరైనా మ్యాట్రిమోనీ మ్యాచ్ గురించి పర్సనల్లీ ఎవరైనా అప్రోచ్ అయ్యారా? హౌ వాజ్ యువర్ అంటే దాని గురించి దాని నుంచి అంటే హౌ వాజ్ దట్ ఇంటరాక్షన్? ఎనీవన్ ఆ! అంటే ఎన్ఆర్ఎస్ ఎవరైనా? ఎన్ఆర్ఐస్ అంటే నార్మల్‌గా హ్మ్. అందరిలో గూడా సరే ఒక రీసెంట్‌గా ఒక మ్యాట్రిమోనీలో ఒక ఆహ్, అంటే ఒక అబ్బాయితో ఇట్లా మ్యాచ్ అయింది అని మాట్లాడడానికి టెక్స్ట్ చేసినుండే. సో, ఓకే టెక్స్ట్ చేసిన వెంటనే తనేమో మీ బయోడేటా అండ్ ప్రొఫైల్ నాకు పెట్టండి. నేను ఓకే. మా పేరెంట్స్‌కి షేర్ చేస్తాను. షేర్ చేసిన తర్వాత మ్మ్. విల్ సీ ఒకవేళ వాళ్ళకి నచ్చితే అప్పుడు మనం మాట్లాడదాము అని అన్నాడు. ఓకే సో, నేను పెట్టిన మెసేజ్ సో, ఓకే. ప్రొఫైల్‌లో ఉంది కదా! అంటే మ్యాట్రిమోనీ ప్రొఫైల్‌లో ఉంది కదా! అదంతా. ఓకే. ఒకవేళ ఇంకా ఫర్దర్‌గా డీటెయిల్స్ కావాలి అంటే ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. మనం ఓకే అయితే మనకి ఇంటరాక్షన్ నచ్చితే దెన్ వి విల్ గో టు ద పేరెంట్స్ అని చెప్పిన. మ్మ్. చెప్పిన తర్వాత సరే అని అనుకోని ఇంకా మాట్లాడినాం కాసేపు. ఓకే. మాట్లాడిన తర్వాత తను చెప్పింది ఆ తర్వాత గూడా అంతే తను ఏమని చెప్పాడంటే నాకు ఈ మ్యారేజ్ థింగ్ అనేది నేనింకా మొత్తం పేరెంట్స్‌కే వదిలేసా. ఓకే. ఇట్స్ ఇట్స్ ఇంకా వాళ్ళకి ఏదైతే నాకది ఓకే అని చెప్పేసా నేను వాళ్ళకి. ఓకే. కాకపోతే వాళ్ళ సర్కిల్‌లో ఇంకా అంత ఏమంటారు రైట్ మ్యాచెస్ నాకు అంటే దొరకట్లేవు. మ్మ్. ఎందుకంటే వాళ్ళ సర్కిల్ చాలా చిన్నదిగా అనిపిచ్చింది. సో, అందుకని నేను మ్యాట్రిమోనీకొచ్చాను. కానీ మ్మ్. ఇక్కడ గూడా లైక్ నేను చూసిన తర్వాత వాళ్ళు ఓకే చెప్పిన తర్వాతనే నేను చేసుకుంటా. మ్మ్. ఇంకా తను వేరే అబ్రాడ్‌లో ఉంటాడు. నేను ఓకే. అడిగా మరి ఓకే. స్టెబిలిటీ కావాలి కదా! నెక్స్ట్ ఏం జేయాలి మ్మ్. అనడానికి. సో, నేను అడిగా మరి మీరు అక్కడే ఉంటారా కంప్లీట్‌గా? లేకపోతే బ్యాక్ టు ఇండియా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని. దెన్ హి ఈస్ లైక్ ఇప్పటికైతే ఏం చెప్పలేను. కానీ మ్మ్. డెఫినైట్‌లీ ఒకవేళ ఈ క్వెషన్ నన్ను ముందే అడిగి ఉంటే ఓకే. ఆహ్, నన్ను ముందు అడిగి ఉంటే నేను ఇక్కడే ఉంటా అని చెప్పేవాడిని. మ్మ్. కాకపోతే ఇప్పుడొచ్చిన తర్వాత మ్మ్. ఆహ్, అంత పక్కాగా ఏం చెప్పలేను. మేబీ ఫ్యూచర్‌లో కొన్ని ఇయర్స్ అయిన తర్వాత నేను మళ్ళీ రిటర్న్ టు ఇండియా అవ్వచ్చు. చెప్పలేము అని అన్నాడు. సో, ఓకే. అక్కడ క్లారిటీ నాకు కనిపించలేదు. ఓకే. సో, సరే అని ఇప్పుడు చెప్పేసి ఏమనుకుంటున్నావు? నాకర్థమైందేంటంటే, నేను జస్ట్ పెళ్ళప్పుడు
వాట్ యూ పర్సనలీ, అంటే పర్సనల్గా ఏం ఫీల్ అవుతున్నావు అంటే, ఒక అబ్బాయి ఇంకా అంటే అబ్బాయి అయినా అమ్మాయినా, యూ షుడ్ బి లైకింగ్ దెమ్ అండ్ హీ ఆల్సో షుడ్ బి, అంటే దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ కెమిస్ట్రీ, ఎక్సైట్మెంట్, ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ దిస్ మెటీరియల్ థింగ్స్ కాకుండా, ఇద్దరికిద్దరు మ్యాచ్ అవ్వాలి, హ్మ్. ఇద్దరికిద్దరు వాళ్ళకు నచ్చినట్టే ఉండాలి, కానీ బోత్ షుడ్ బి సెలబ్రేటింగ్ ఈచ్ అదరా. అదేనా నువ్వు అనేది? ఎలా అంటే ఆహ్, వన్ పర్టికులర్ అంటే థింగ్. ఇప్పుడు వన్ పర్టిక్యులర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానంటే, అదే నువ్వు లైక్ చెప్పింది. అందరూ పీపుల్ అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ లో పెరుగుంటాం మనం. మ్మ్. చిన్నప్పటి నుంచి ఒకలాగా పెరుగుంటాం. సో ఓకే. డిఫరెన్సెస్ కామనే. సో ఒకటేంటంటే గ్రోత్. మనం ఓకే. యాజ్ ఒక పర్సన్ తో ముందుకు వెళ్తా ఉంటే వి విల్ లెర్న్ ఈచ్ అదర్. ఓకే. సో అట్లా లెర్న్ చేసుకునే మ్మ్. ఏమంటారు యాటిట్యూడ్ ఉండాలి ఓకే. ఒకటి. మ్మ్. దాని తర్వాత ఇంకా డిఫరెన్సెస్ అంటే ఇప్పుడు ఒక పాయింట్, ఇప్పుడు నాకు కర్డ్ నచ్చొచ్చు, మ్మ్. తనకు నచ్చకపోవచ్చు. ఓకే. సరే తనకు కర్డ్ నచ్చదు, మ్మ్. అయినా కూడా తను నాకు ఇష్టం అవ్వాలి. ఓకే. తనకు కర్డ్ నచ్చదు కాబట్టి అయ్యో నాకు నచ్చినవి నీకు నచ్చట్లేదు మనం వేరే అనడానికి లేదు. నైస్. సో బాగా చెప్పావు. అంటే చిన్నదానివైనా ఆ పాయింట్లు బాగా చెప్తున్నావు, బ్యాలెన్స్డ్ గా. సో మ్మ్. తనకి ఒక 2 పీపుల్‌కి ఇద్దరికి అన్ని ఇష్టాలు, డిఫరెన్సెస్, ఒకళ్ళకి కార్‌లో వెళ్ళడం ఇష్టం ఉండొచ్చు. ఒకళ్ళకి బైక్‌లో వెళ్ళడం ఇష్టం ఉండొచ్చు. ఒకళ్ళకి పార్టీస్ ఇష్టం ఉండొచ్చు. ఇంకొకళ్ళకి కామ్‌గా ఉండడం ఇష్టం ఉండొచ్చు. మ్మ్. అన్ని డిఫరెన్సెస్ ఉండొచ్చు. కానీ మ్మ్. వేర్ వి ఆర్ కనెక్టింగ్, ఒకళ్ళకొకళ్ళకి ఎంత కేర్ చూపిస్తున్నాం మనం. ఇప్పుడు నువ్వైతే ఎలా సో అప్రోచ్ అవుతావు ఇప్పుడు? అదుంటే చాలు. అది ఉంటే చాలు. ఇప్పుడు నువ్వు కొంతమంది సీనియర్స్ హ్మ్. ఉన్నారు. ఇప్పుడు హ్మ్. పేరెంట్స్ ఇప్పుడు చేంజ్ అంటే పేరెంట్స్కి ఇచ్చే, నీ ఇన్ యూర్ ఒపీనియన్ వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? అంటే కొంచెం ఏజ్ కొంచెం పెద్ద అయ్యి థర్టీస్లో ఎంటర్ అయిపోయి వాళ్ళు ఏం చేయాలి ప్రాక్టికల్గా? అంటే పేరెంట్స్ అయినా లేకపోతే థర్టీస్లో ఉన్న వాళ్ళు అమ్మాయిలు ఎవరైనా ఉన్నా, వాళ్ళకి నీ ఒపీనియన్లో వాళ్ళు ఏం చేస్తే దే క్యాన్, అంటే వాళ్ళకున్న ఫియర్స్ ఉంటాయి. సో ఎందుకంటే యాక్చువల్‌గా నిజం చెప్పాలంటే ఫియర్స్ ఉంటాయి. మ్మ్. ఇంకొకటి 30స్ అని మనం ఇక్కడ కొంచెం అంటే మ్మ్. మన కల్చర్ అట్లాంటిది. సో మ్మ్. తప్పు లేదు మనం అట్లా మాట్లాడడంలో. మ్మ్. ఇప్పుడు అందరూ ఇప్పుడన్నా అయ్యో 30 లోపల పెళ్లయిపోవాలి అని అంటుండే. అప్పుడైతే 25 అంటే మ్మ్. అప్పుడంటే ఇప్పుడు కూడా 25 మ్మ్. చాలా మందికంటే. ఇప్పుడు ఎవరైతే కొంచెం ఎడ్యుకేట్ అయ్యి ఇండిపెండెంట్‌గా ఉండి మ్మ్. ఇట్లా అన్ని తెలుసుకుంటున్నారో వాళ్ళకే కష్టమవుతుంది. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే, అంటే లైక్ మా డిస్కషన్స్ మేము మాట్లాడుకునేటప్పుడు అట్లా మేము మాట్లాడుకున్నప్పుడు వచ్చిన ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు లైక్ మనం అందరము మన పేరెంట్స్ తో పెరుగుతాం కదా, లైక్ మ్మ్. అబ్రాడ్ లాగా కాదు, ఇండివిజువల్ గా పెరగము. సో ఓకే. మన మమ్మీని చూసి మన డాడీని చూసి మనం పెరుగుతాం. ఓకే. సో ఆ కాలంలో ఏమైపోయిందంటే మోస్ట్ ఆఫ్ ది మదర్స్ ఆర్ హోమ్ మేకర్స్, ఫాదర్స్ పని చేస్తుండే. మ్మ్. ఒకవేళ ఈక్వల్ గా పని చేసుకుంటున్న మదర్ ఫాదర్ అయినా కూడా మదర్ అన్ని హోమ్ పనులు, మ్మ్. ఇంట్లో పనులు, ఇంకా బయటి అన్ని చూసుకుంటుండే. ఓకే. ఫాదర్ మాత్రం లైక్ ఓకే, అంటే లైక్ ఐఎమ్ లీడింగ్ ద ఫ్యామిలీ అన్నట్టు ఉంటది ఎవరి ఇంట్లో మ్మ్. అన్న యాటిట్యూడ్. మ్మ్. మా ఇంట్లో కాదు. మ్మ్. సో అట్లా ఉంటది కదా. సో మ్మ్. అమ్మాయిలందరికి ఎట్లా ఉంటది అంటే చూసిన తర్వాత ఏంది ఇది ఇంత కష్టపడుతుంది మా అమ్మ ఇంత చేసి కూడా, మ్మ్. అంటే ఇట్లే ఉంది అని మేము, అమ్మాయిలు ఆ పర్స్పెక్టివ్ లో పెరుగుతారు. అబ్బాయిలు మ్మ్. ఎట్లా పెరుగుతారు అంటే చూడు ఇంత చేసి మా అమ్మ జాబ్ చేసి కూడా అన్ని సరిగ్గా చూసుకుంటుంది, ఓకే. బాగుంది, సో ఇంట్లో పనులన్నీ చేసుకుంటుందని. సో ఇప్పుడు నువ్వు ఆ, అబ్బాయిలందరూ అబ్బాయిలందరికీ అది. అబ్బాయిలందరూ మ్మ్. అట్లా కావాలని వాళ్ళు ఆ పర్స్పెక్టివ్ తోటే ఉన్నారు. సో ప్రాబ్లం ఓకే. ఎక్కడ వస్తుందంటే 2025 లో ఉన్న అబ్బాయికి కూడా ఓకే. 1990s లో వాళ్ళ అమ్మమ్మ లాగా ఉన్న వైఫ్ కావాలన్నమాట. ఓకే. ఇంకో విషయం, ఇప్పుడు మీకు ఎవరైనా చెల్లి ఉందన్నావు కదా, 21, సజెషన్స్ ఏమి ఇస్తావు? మీ చెల్లికి హ్మ్. ఏమని చెప్పావు నువ్వు? నీకున్న నీ జర్నీలో కొంచెం నువ్వు ముందుకు వచ్చావు. నేనా మ్మ్. మా చెల్లికి ఏం చెప్పానంటే, తనకి ఏం చేయాలనిపిస్తే అది, తనకి అబ్రాడ్ వెళ్ళాలని ఉంది మ్మ్. గోల్. సో మ్మ్. తనకు చెప్పిన వెళ్ళాలనుకుంటే చాలా ఫాస్ట్ గా ఏం యాజ్ చేస్తుంది సూన్ మీ యాజ్ చెల్లి? పాసిబుల్ మీ చెల్లి ఏం వెళ్ళిపోవాలి. చేస్తుంది? ఏం చేస్తుంది మీ చెల్లి? మా చెల్లి జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసింది. ఓకే. ఫ్యాషనా? కామర్స్. కామర్స్. ఓకే. కాదు, ఫ్యాషన్ తీసుకోలేదు, మ్మ్. కామర్స్ తీసుకుంది. ఓకే. కానీ తనకి ఫ్యాషన్ లో ఇంట్రెస్ట్ ఉండే, తనని యాక్చువల్లీ ఫ్యాషన్ మ్మ్. డిజైనింగే చేయమన్నాము. కానీ ఓకే. ఇంకా డ్యూ టు సర్కమ్స్టాన్సెస్ తను అట్లా ఇట్లా ఇంకా ఏదో ఒకటి జాయిన్ అయిపోదాంలే అన్నట్టు తను అట్లా బ్యాచిలర్స్ తీసేసుకుంది. ఓకే. కానీ ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది కదా. సో ఓకే. నేనైతే తనకి ఏం చెప్పానంటే వెళ్ళిపో తొందరగా,
ఇంకా దిస్ ఈస్ యువర్ ఛాన్స్, ఏమన్నా కూడా లైక్ యూ కెన్ మేక్ నవ్ ఓన్లీ. ఓకే. అంటే ఇప్పటి నుంచి ఇంకొక మంచిగా ఇప్పుడు 21 ఇంకొక 30 ఇయర్స్ వచ్చే వరకు కూడా నువ్వు మంచిగా బిల్డ్ చేసుకోవచ్చు నీకు కావాల్సిందంతా. ఓకే. సో ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళు, ఏం చేయాలంటే అది చెయ్యు, కానీ అనిపించింది చెయ్యు అని చెప్పిన. ఓకే. ఎందుకంటే నైస్. అట్లా చేస్తా ఉంటేనే షీల్ గ్రో, షీల్ ఎస్. లర్న్ ఓకే. అట్లా. ఇంకా వెన్ ఇట్ సో కమ్స్ టు యువర్ జాబ్, ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు, నువ్వు డూ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ కొలీగ్, అంటే కొలీగ్స్ సీనియర్స్ ఉంటారు కదా, అలా ఎలా ఉంటుంది? హౌ డు యూ సీ అంటే ఇప్పుడు నేను ఇఫ్ దే ఆర్ ఎర్నింగ్ అంటే లైక్ ఒక అమౌంట్ ఎర్న్ చేస్తున్నారు? లైక్ సో అదే చెప్తున్నా, లైక్ నేను అనుకో నాకు ఎర్న్ చేయాలనే ఉంటది, కాకపోతే ఇప్పుడు ఎర్న్ చేయాలంటే నేను కూడా వాళ్ళతో ఈక్వల్ అయ్యి, లేకపోతే వాళ్ళు చదివినంత చదివే చదువుకొని అదే సేమ్ డిగ్రీ తెచ్చుకొని చేయాలి అన్న పర్స్పెక్టివ్ అయితే నాకు లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు హైయర్ డిగ్రీస్ చదివి ఉండొచ్చు, నేను కొంచెం లోవర్ డిగ్రీనే చదివాను, కాకపోతే నాకున్న డిగ్రీతో నాకున్న స్కిల్స్ తో నేను సంపాదించగలుగుతాను. సో సంపాదించిన తర్వాత అంటే నా పర్స్పెక్టివ్ లో నాకు లైక్ ఏమంటారు, ఎర్నింగ్ అంటే జస్ట్ మనీ ఒకటే కాదు, అంటే మనీతో పాటు నాకు నా పర్సనల్ టైం కూడా కావాలన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక 12 అవర్స్ పని చేస్తే ఇంత సంపాదిస్తున్నాను అనుకో, కానీ నాకు పర్సనల్ టైం లేదు. సో నాకు ఆ 12 అవర్స్ అంత మనీ నాకు వద్దు. ఒక డేలో ఒక 6 అవర్స్ 7 అవర్స్ 8 అవర్స్ మాక్సిమం పని చేసి నాకు కావాల్సిన టైం నాకు మిగిలి మార్నింగ్ రొటీన్స్ చేసుకునేలాగా, మళ్ళీ ఈవినింగ్ కొంచెం టైం అయితే అట్లా బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ లేకపోతే కొలీగ్స్ అట్లా టైం కొంచెం స్పెండ్ చేసి, తర్వాత హాలిడేస్ వస్తే క్లాప్స్ ఫర్ యూ, వెరీ నైస్. ఇదే గోల్డెన్ వర్డ్. ఎందుకంటే మనకి ఇట్స్ ఆల్ అబౌట్ సెలబ్రేషన్, నాట్ మనీ గురించో కంపారిజన్